చైనా దగ్గర ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నేవీ ఉంది. 300 కంటే ఎక్కువ వార్షిప్స్ ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇందుకే చైనా చాలా పవర్ఫుల్ అని మనం అనుకుంటాం. కానీ ఒక 800 కిలోమీటర్ల పొడవున్న, కేవలం 2.8 కిలోమీటర్ల వెడల్పున్న ఒక స్ట్రైట్ చైనాని కంప్లీట్గా జీరో చేయగలదు. అదే స్ట్రైట్ ఆఫ్ మలాకా. మరి ఆ స్ట్రైట్ దగ్గర ఇండియాకి ఉన్న పొజిషన్ తెలుసా? ఆ ఆన్సర్ విని చివరిలో మీరే ఆశ్చర్యపోతారు. కానీ అన్నింటికంటే ముందు ఈ మలకా స్ట్రైట్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మలకా స్ట్రైట్ అంటే మలేషియా, సింగపూర్, ఇండోనేషియా మధ్య ఉన్న ఒక నేరో సీ పాసేజ్. పొడవు 800 కిలోమీటర్లు. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం, దాని మినిమం విడ్త్ కేవలం 2.8 కిలోమీటర్లు. అంటే మీరు ఉన్న సిటీలో ఒక చివర నుండి మరో చివరికి వెళ్ళే దూరం కంటే తక్కువ డిస్టెన్స్. అంత చిన్న పాసేజ్లో ఏడాదికి 60,000 షిప్స్ పాస్ అవుతాయి. ఇది ప్రపంచంలోనే ఒక బిజియెస్ట్ మ్యారిటైమ్ స్ట్రైట్. ఇందులో ఏం క్యారీ అవుతుందో తెలుసా? గ్లోబల్ ట్రేడ్లో 40%, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్లో 25%. మరి ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? ఆగండి, అసలు విషయం ఇంకా రాలేదు. ఈ స్ట్రైట్ క్లోజ్ అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏదనుకుంటున్నారు? అమెరికా కాదు, రష్యా కాదు, అది చైనా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చైనా ప్రపంచంలోనే నెంబర్ 1 ఆయిల్ కన్స్యూమింగ్ కంట్రీ. రోజుకి 11 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. ఆ ఆయిల్ మిడిల్ ఈస్ట్ నుండి, ఆఫ్రికా నుండి, రష్యా నుండి వస్తుంది. చైనా ఇంపోర్ట్ చేసే ఆయిల్లో 80% మలాకా స్ట్రైట్ ద్వారానే వస్తుంది. ఇలా చూస్తే మనకి ఒక విషయం క్లియర్ అవుతుంది. చైనాస్ ఎకానమీ, చైనాస్ మిలిటరీ, చైనాస్ సర్వైవల్ అన్నీ మలాకా మీద డిపెండ్ అవుతున్నాయి. అందుకే దీన్ని జియోపాలిటిక్స్లో మలాకా డైలమా అంటారు. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తనే 2003లో ఒక విషయం చెప్పాడు. మనం మలాకా మీద చాలా డిపెండ్ అవుతున్నాం, ఇది మన వీక్నెస్ అని. 20 సంవత్సరాలు గడిచినా ఆ వీక్నెస్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటికీ చైనాలో ఫ్యాక్టరీస్ రన్ అవ్వాలంటే మలాకా సేఫ్గా ఉండాలి. చైనీస్ సోల్జర్స్కి ఫ్యూయల్ కావాలంటే మలాకా సేఫ్గా ఉండాలి. చైనా ప్రజల జీవితాల్లో వెలుగు నిండాలి అంటే మలాకా సేఫ్గా ఉండాలి. కానీ ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది. మలాకా దగ్గర ఎవరికి పవర్ ఉంది? ఎవరు దీన్ని కంట్రోల్ చేయగలరు? అక్కడే మన ఇండియా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడాలి. ఇండియా కూడా మలాకా మీద డిపెండ్ అవుతుందా? సమాధానం అవును. ఇండియా ట్రేడ్లో 50% మలాకా ద్వారానే జరుగుతుంది. కానీ చైనాకి లేని ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్ ఇండియాకి ఒకటి ఉంది. మలాకా స్ట్రైట్ ఎంటర్ అవ్వాలంటే ముందు ఇండియన్ ఓషన్ దాటాలి. ఇండియన్ ఓషన్ అంటే ఇండియాస్ హోమ్ గ్రౌండ్. ఇండియన్ నేవీ ఇండియన్ ఓషన్లో ఒక డామినెంట్ ఫోర్స్. ఇక్కడ ఇండియా కావాలనుకుంటే ప్రతి చైనీస్ షిప్ని మానిటర్ చేయగలదు, ట్రాక్ చేయగలదు. చైనాకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే చైనా ఎప్పుడు ఇండియన్ ఓషన్లో ఇండియాని ఓపెన్గా ప్రొవోక్ చేయడానికి హెసిటేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇండియా ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఈ గేమ్లో అమెరికా కూడా ఎంటర్ అయింది. అదెలా అంటే, గత వారం అమెరికా ఇండోనేషియాతో ఒక మ్యాసివ్ డిఫెన్స్ డీల్ అనౌన్స్ చేసింది. ఎందుకు ఇండోనేషియా? ఎందుకంటే ఇండోనేషియా మలాకా స్ట్రైట్ యొక్క సదరన్ బ్యాంక్ని కంట్రోల్ చేస్తుంది, మలేషియా నార్థన్ బ్యాంక్ని, సింగపూర్ మిడిల్ ఏరియాని. ఇక్కడ ఇండోనేషియా మలాకాకి కీలాగా పనిచేస్తుంది. అమెరికా ఇప్పుడు ఇండోనేషియా దగ్గరికి వెళ్ళడం అంటే చైనాకి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టే, మా ఫోకస్ ఇప్పుడు మలాకా మీద ఉంది అని. ఇప్పుడు చైనా చాలా నర్వస్గా ఉంది. చైనా కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్తోంది. మరి అవి రియల్గా వర్క్ అవుతాయా? అది తెలుసుకునేలోపు ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. ఈ వీడియో తయారు చేయడానికి చాలా రీసెర్చ్ చేశాను. మల్టిపుల్ ఇంటర్నేషనల్ సోర్సెస్, జియోపాలిటికల్ రిపోర్ట్స్ చదివాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వద్దాం. మరి చైనా ఈ స్ట్రైట్ని బైపాస్ చేయగలదా? చైనాకి ఈ ప్రాబ్లం ముందే తెలుసు, ఆల్టర్నేటివ్స్ ట్రై చేస్తుంది. అందులో మొదటిది సుండా స్ట్రైట్. ఒకవేళ మలకా క్లోజ్ అయితే ఇండోనేషియాలోని సుండా స్ట్రైట్ వాడచ్చు అని చైనా అనుకుంటోంది. కానీ ఇక్కడ లాజిక్ సింపుల్.
సుండా స్ట్రైట్ చాలా షాలో, అంటే డెప్త్ తక్కువ అన్నమాట. లార్జ్ ఆయిల్ ట్యాంకర్స్ ఫిట్ కావు. అందుకే 80% షిప్స్ ఇంకా మలాక్కా మీద డిపెండ్ అవుతున్నాయి. రెండవది లాంబాక్ స్ట్రైట్. లాంబాక్ స్ట్రైట్ డీపర్, కానీ ప్రాబ్లం 2000 కిలోమీటర్లు ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేయాలి. ఎక్స్ట్రా ఫ్యూయల్, ఎక్స్ట్రా కాస్ట్, ఎక్స్ట్రా టైం. వార్ టైంలో ఇది ఇంపాసిబుల్. మూడవది సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. పాకిస్తాన్ త్రూ ల్యాండ్ రూట్లో ఆయిల్ తీసుకోవాలని చైనా ప్లాన్ చేసింది. కానీ తెలుసా, సిపిఈసి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పాకిస్తాన్ పొలిటికల్గా అన్స్టేబుల్గా ఉంది. ఇండియా బలోచిస్తాన్లో ప్రెషర్ పెడుతోంది. అంటే చైనా దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ ఏవి రిలయబుల్ కాదు, ఏవి మలక్కాని రీప్లేస్ చేయలేవు. ఇప్పుడు ఆలోచించండి, చైనా ఈ ట్రాప్ నుండి బయటపడలేదు, కానీ ఇండియా ఆ ట్రాప్కి కీ పట్టుకొని కూర్చుంది. ఆ కీ పేరు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మ్యాప్ చూస్తే అండమాన్ అండ్ నికోబార్ మలక్కా స్ట్రైట్ ఎంట్రన్స్ నుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇండియన్ నేవీ అండమాన్ నుండి మలక్కా ఎంటర్ అవ్వడానికి వచ్చే ప్రతి షిప్ని మానిటర్ చేయగలదు, ప్రతి చైనీస్ ఆయిల్ ట్యాంకర్ని వాచ్ చేయగలదు. చైనాకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే చైనా ఈ ఐలాండ్స్ని ఇండియాస్ ఐరన్ చైన్ అని పిలుస్తుంది. అంటే తమని ఎన్సర్కిల్ చేయగలిగే చైన్ అని దీని అర్థం. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ఈ చైన్ మరింత స్ట్రాంగ్ చేస్తుంది. రీసెంట్గా అండమాన్లో న్యూ నేవల్ బేస్ ఐఎన్ఎస్ కొహాసాని కమిషన్ చేసింది. న్యూ ఎయిర్ స్ట్రిప్స్ బిల్డ్ చేస్తుంది, అంటే కొత్త రన్వేస్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. మోర్ సబ్మెరైన్స్ డిప్లాయ్ చేస్తుంది. అంటే వీడియో మొదట్లో అడిగిన ప్రశ్న మీకు గుర్తుందా? చైనా అంత పవర్ఫుల్ అయినా ఏ దేశం దాన్ని కంట్రోల్ చేయగలదు? ఆ ఆన్సర్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ పిక్చర్ చూద్దాం. చైనా దగ్గర లార్జెస్ట్ ఆర్మీ ఉంది, బిగ్గెస్ట్ ఎకానమీ ఉంది, సోఫిస్టికేటెడ్ మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కేవలం ఒక 2.8 కిలోమీటర్ల వెడల్పున్న ఒక స్ట్రైట్ చైనాని ప్యారలైజ్ చేయగలదు. ఆ స్ట్రైట్ ఎంట్రన్స్ దగ్గర ఇండియాకి అండమాన్ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, నేవల్ డామినెన్స్ ఉంది. అమెరికా కూడా ఇప్పుడు ఈ గేమ్లోకి దిగింది. రాబోయే సంవత్సరాల్లో మలక్కా స్ట్రైట్ గ్లోబల్ పాలిటిక్స్లో ఒక సెంటర్ స్టేజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.